మొన్నటి వరకు ఓ రేంజ్లో వికసించాయి. ఇప్పుడు ఒక్కసారిగా పతనమైపోయాయి. బంతి, చామంతిల సీజనల్ ఫ్లవర్స్ పరిస్థితి ఇప్పుడు దారుణంగా ఉంది. చిత్తూరు జిల్లాలో పుష్ప విలాపంపై ఓ రిపోర్ట్. చిత్తూరు జిల్లాలోని పుంగనూరు, పలమనేరు, కుప్పం నియోజకవర్గాల పూల రైతులు కుదేలయ్యారు. అనుకూల వాతావరణం, సాగు పెరగడం, మంచి దిగుబడి కూడా వారి పాలిట శాపమైంది. బంతి, చేమంతి, గులాబీ పూల ధరలు దారుణంగా పడిపోవడంతో పెట్టిన పెట్టుబడి కూడా రాలేదని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. 3 నియోజకవర్గాల్లో వందలాది ఎకరాల్లో పూల సాగు జరుగుతోంది. కానీ నెల రోజులుగా పూల రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. గుడిపల్లి మండలంలో ఏడాది పొడవునా చేమంతి, బంతి, రోజా, లిల్లీ సాగు చేస్తూ ఉంటారు. గడిచిన 2 నెలలుగా చేమంతి, బంతి పూల ధరలు పడిపోయాయి. ఎంతగా అంటే కిలో 20 నుంచి 5 రూపాయలకు దిగిపోయింది. దీంతో కోసినా ప్రయోజనం ఉండదని తోటల్లోనే వదిలేస్తున్నారు. కొందరు పశువుల మేతకు వాడేస్తున్నారు. సాధారణంగా రైతులు తోటల్లో పూలను కోసి కుప్పం మార్కెట్కు తీసుకొస్తారు. ధరలు తగ్గిపోవడంతో వ్యాపారులు కొనుగోలుకు మొగ్గు చూపడం లేదు. దీంతో మార్కెట్లో గంటల కొద్దీ నిరీక్షించి బయట రోడ్ల మీదే పువ్వులు పారబోస్తున్నారు. దీపావళి నుంచి ధరలు ఆశాజనకంగా లేవని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాగు కోసం పడిన యాతన, అప్పులే మిగులుతున్నాయని కంటతడి పెడుతున్నారు. కుప్పం పూల మార్కెట్లో 40 కిలోల బంతిపూల బస్తా 400 పలకగా కేజీ బంతిపూలు 5 రూపాయలకు కూడా కొనడం లేదు. దిగుబడులు ఆశాజనకంగా ఉన్నా ధరలు లేకపోవడం దారుణమని రైతులు వాపోతున్నారు. గతంలో చెన్నై, బెంగళూరు, వేలూరు తదితర ప్రాంతాల నుంచి వ్యాపారులు వచ్చి కొనుగోలు చేసేవారు. రైతులు నేరుగా అక్కడికే పూల బస్తాలను తీసుకువెళ్లి విక్రయించేవారు. ప్రస్తుతం ప్రాంతాల నుంచి వ్యాపారులు రావడం తగ్గింది. అక్కడే పూల దిగుబడులు ప్రారంభం కావడంతో ఇక్కడ ధరలు తగ్గుతున్నాయంటున్నారు వ్యాపారులు. దీంతో పలమనేరు, వీకోట, గంగవరం, శాంతిపురం మండలాల పరిధిలో రైతులు తోటల్లోనే పూలను వదిలేస్తున్నారు. ఈ నెల 18వ తేదీ తర్వాత శుభ కార్యక్రమాలు ప్రారంభం కానుండడంతో అప్పటికైనా రేట్లు పెరుగుతాయేమోనన్న చిన్న ఆశ వారిలో కనిపిస్తోంది.